అధ్యక్షులు రామా సందీప్ గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు మన శిబిరానికి వచ్చి మనకు సంఘీభావం మద్దతు తెలియజేసి సంపూర్ణంగా మద్దతు తెలియజేసి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులందరికీ పట్టణ అధ్యక్షులు నిర్ణయించి మరి కార్మికులకు ఇవ్వాలని చేస్తున్నటువంటి 24 గంటల దీక్ష ఏదైతే ఉందో మా సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్టీ పక్షాన కార్మికులందరికీ కూడా మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రభుత్వం ఏదైతే మహిళా సంఘం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా దాదాపు 65 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 2 చీరలు మరి దాదాపు 1,30 లక్షల చీరలను మరి ఆర్డర్లు ఉత్పత్తి చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఆర్డర్లు ఇచ్చినప్పటికీ కూడా మరి కార్మికులకు కూలీ నిర్ణయం చేయకపోవడం నిజంగా ఇది శోచనీయం. ఎందుకంటే కూలీ నిర్ణయించి మరి వారికి ఆదుకోవాల్సిన బాధ్యత మరి సంబంధిత అధికారులకు ఉన్నది. కానీ దాన్ని పక్కకు పెట్టి మరి ఏదో యజమానులతోని చర్చలు జరుపుకోవాలి, మీరే చేసుకోవాలని చెప్పి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనందరికీ తెలుసు, మరి గతంలో మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మరి బతుకమ్మ చీరలు కావచ్చు, రాజు విద్య మిషన్ కావచ్చు, అలాగే క్రిస్మస్, రంజాన్ వివిధ సంక్షేమ శాఖల ఆర్డర్లని కూడా మరి ఈ ప్రాంతానికి ఇచ్చి మరి ఒక కూలీ మీటర్కు ₹5.25 కూలీ నిర్ణయించి మరి వారికి కార్మికులకు పని కల్పించి మెరుగైన వేతనం వచ్చే విధంగా మరి కృషి చేసింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డర్లు ఇచ్చింది తప్ప మరి కార్మికుల కష్టం చేసి పనిచేసినటువంటి కార్మికులకు మాత్రం కూలీ నిర్ణయించకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి పౌలు కార్మికులు కావచ్చు, వార్పిలు కావచ్చు, వైపని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి కూలీ నిర్ణయించాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణంలో ఏ కార్మికులకైనా ఇబ్బంది అయినా మేమున్నామని దశాబ్ద కాలంగా ఈ పార్టీ పక్షాన కార్మికుల పక్షాన ఉండి నడిపిస్తున్న పార్టీ ఈ సిఐటి పార్టీ పెద్దలు రమేష్ గారికి, రమణ గారికి మరియు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన స్కైలాబ్ బాబు సిపిఎం రాష్ట్ర కార్యవర్గానికి మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మరియు వార్పిన్ మరియు వైపన్ మరియు కార్మికులు అన్ని సంబంధించింది ఏంటంటే రోజుకు రెక్కాడుతూనే దొక్కాడని జీవితాలు ఈ సిరిసిల్ల పట్టణంలో దాదాపు 10,000 మంది ఈ కార్మికులు ఇందులో ఈ వలసగా ఈ కార్మికులు అనేది మొత్తం దాదాపు ఈ 3 వర్గాలకు సంబంధించిన ఈ పూర్తి స్థాయిలో పట్టణంలోని ఈ కార్మికులు ఉంటారు. వాళ్ళకి మద్దతుగా ఈ మంచి ఆలోచనతోటి, ఎందుకంటే గత పెద్దలు కేసీఆర్ గారు దాదాపు పట్టణంలో ఆకలి చావు ఉండద్దని ఒక ఆలోచన కొరకు ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు స్వయంగా నాకే ఫోన్ చేసి, చక్రపాణి గారు మనం సిరిసిల్లాల ఆకలి చావులు కావద్దంటే మనం ఏ మాదిరిగా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ప్రకటిస్తే, సార్ వాళ్ళకు ఉపాధి కావాలి, కూలీ రేట్లు తక్కువ ఉంటాయి, అది గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఖచ్చితంగా ₹2 కూలీ మనం ₹5 చెల్లిస్తే కార్మికులు బాగుపడతారు. కాబట్టి దానికి పెట్టుబడిదారుల వాళ్ళకు మనం భరోసా ఇస్తే ఖచ్చితంగా సిరిసిల్ల కార్మికులకు ఆకలి చావులు అనేది ఉండదని చెప్పి అని మాట్లాడిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అప్పుడు ఆ పెట్టుబడిదారులకు నీకు రూపాయి లేకుండా మేము ఇస్తామని చెప్పి అప్పుడు కార్మికులకు దాదాపు 7-8 వేలు నెలకు వచ్చేటి, ఖచ్చితంగా నెలకు 15 నుంచి 20 వేలకు తక్కువ రావద్దని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు మన కార్మికుల పక్షాన ఖచ్చితంగా ఉండి ఆ కూలీ రేట్లు నిర్ణయం చేయాలి. ఎంత అంటే ₹2 కాదు, ₹5 ఇది, ₹6 ఇది, అది ప్రభుత్వమే భరిస్తుంది, కానీ కార్మికులను ఆదుకోవాలని చెప్పి గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఇవాళ ఆ రోజు ఆ కూలీ రేట్లు ఖచ్చితంగా మనమే నిర్ణయం చేసుకొని ఈ కూలీ అయితే బాగుంటుందంటే అప్పుడు చెక్చాల్ గారు, ఏడీ గారు కానీ ఇటు కార్మికుల పక్షాన ఈ రేటు అని చెప్పి మేడం చెప్పగానే అప్పుడు ₹11 ఆసామికి ఇవ్వాలి, 5 పావుల కార్మికులకు ఇవ్వాలని చెప్పి మన తరపున నిర్ణయం చేసుకొని వైపన్ కానీ కార్మికులకు కానీ ఆనాడు గవర్నమెంట్ ఏడీ పక్షాన్ని పిలుచుకొని నిర్ణయం చేసి ఇచ్చి ప్రభుత్వం నడిపించింది. దాదాపు 8 సంవత్సరాలు ఇవాళ మన
సిరిసిల్ల పట్టణంలో కార్మికులు ఆదుకున్నది. కానీ ఇప్పుడు ఉన్న రేట్లు తగ్గించి కనీసం కార్మికుడికి ఏ కూలి ఇవ్వాలి, ఆసాంలకు ఏ కూలి ఇవ్వాలి, అసలు వైపరులకు ఏం రేటు ఇవ్వాలి, ఏది లేకుండా ఉల్టా 4-5 రూపాయలు తగ్గించి కూలీ రేట్లు ఆసాం దగ్గరకు పోతే మాకేం తెలుసండి, మాకే 4 రూపాయలు తగ్గించినానని చెప్పు ఆసాంలు అంటారు. సేట్ల దగ్గరకు పోతే అసలు కూలే నిర్ణయం చేయలేదు, మేమేం చేస్తామని చెప్పి సేట్లు అంటారు. ఇది చాట్ల తౌడు వచ్చి కుక్కల కొట్లాట పెట్టించినట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మొన్నటికి మొన్న ఒక 6 నెలల క్రితం మేము ఆషామాషి కాదు, మేము నియంత్రణ 24 గంటలు మీకు కార్మికులను ఆదుకుంటాం, మీకు 24 గంటలు మీకు పరిశ్రమ అందిస్తాం, మీకు కూలీ రేట్లు మంచిగిస్తాం, తర్వాత 24 గంటలు పరిశ్రమ కేసీఆర్ ప్రభుత్వం 6 నెలలు ఇచ్చింది, మేము సంవత్సరం పొద్దు నడిపిస్తామని చెప్పి గొప్పల మాట్లాడే కాంగ్రెస్ నాయకులు మరి ఏమైనా కనిపించలేదు. మరి 24 గంటలు పవర్లు బంద్ ఉండకుండా సంవత్సరం పొద్దు నడుపుతా అన్న వ్యక్తులు ఇవాళ నడతం దగ్గరికి వస్తే కనీసం ఈ చీరలు 2 చీరలు ఇస్తామని చెప్పి 6 నెలలు ఇచ్చారంటే ఇప్పటికి 2 నెలలు అవుతుంది. యారన్ డిపో అంటూ పెట్టిర్రు వేములవాడ కాడ. ఆ యారన్ డిపో తీసుకొచ్చుకుందామంటే ఒక పెట్టకు 40-50 రూపాయలు అని అంటుర్రు. మరి లోకల్ ఉంటే ఇలా కార్మికులు కానీ అదొక సమస్య ఉంది. రెండోది సమస్య సృష్టించేందుకే అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ దానికి తోడు ఇప్పుడు దాని రేట్లకు అది అట్లుందంటే గవర్నమెంట్ ఇప్పుడు కూలీ రేట్లు మాకు 4 రూపాయలు 5 రూపాయలు తగ్గించిందని అనుకుంటూ కనీసం 5 రూపాయలు ఎంత కూలీ ఇస్తున్నారు, డిక్లేర్ చేసిన దానికి మళ్ళీ 3 రూపాయలు 6 తగ్గించిందట. అది ఎందుకు తగ్గిస్తున్నారో మాకు అర్థమైతలేదు. మరి వీళ్ళ కార్మికులను ఆదుకుందామని చెప్పి ఆలోచన ఉన్న వ్యక్తులు ఇవాళ కూలీ రేట్లతోటి ఆడుకుంటూ ఇవాళ రోడ్ల పాలు చేసిన ఇప్పటికీ 6 సంవత్సరం అవుతుంది. సంవత్సరం చిల్లర అయినా కానీ ఇవాళ కార్మికులకు పని లేకుండా రోడ్ల పాలు అవుతున్నారు. ఇంకా సుధా మీకు శ్రమధర్మం లేదా అని చెప్పి ఈ సభాముఖంగా మేము అడగడం జరుగుతుంది. ఇప్పటికైనా ఆ రేట్లు గవర్నమెంటే ఇవాళ రైతు బంధువు అని చెప్పి మేము 2 లక్షల రుణమాఫీ అన్నావు, ఇవాళ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అన్నాం. కూలీ రేట్లు తగ్గియడానికి రైతుల తర్వాత నేతలే అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియదా? కూలీ రేట్లు తగ్గియకుండా గత కూలీ రేట్లు ఇచ్చుకుంటూ మరి ఎంత కష్టం ఉంది ఏందని చెప్పి ఆలోచించి మాకు పుణ్యానికేం అడుగుతలేరు కార్మికులు, ఈ ఆసాములు గారి పుణ్యానికేం అడుగుతలేరు. కాబట్టి శ్రమకు దగ్గర ఫలితం కావాలని కోరుకుంటున్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వాది మరియు కార్మికులు కానీ. ఖచ్చితంగా ఎన్నో కోట్ల రూపాయలు మేము 1000 కోట్ల రూపాయలు రైతు బంధు అంటాం. అందులో బాగానే మిగతా ఒక 20-30 కోట్లు అవుతాయి. దానిలో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కార్మికులను ఖచ్చితంగా కూలీ రేట్లు ప్రకటించి మరియు ఆసాంలకు కార్మికులకు వైపన్కు మన వార్పర్లకు ఖచ్చితంగా ఈ భీముకి ఈ కూలీ అని చెప్పి ఏడీ గారు గవర్నమెంట్ నుంచి తీసుకుపోయి ఖచ్చితంగా ప్రకటించి వీళ్ళను సమ్మె విరమించేసి ఖచ్చితంగా పనిలోకి రేపటి లోపలనే చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.